హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు చామదుంపలతో అయితే మనం కర్రీ చేసుకుందామండి, ఫ్రై చేసుకుందాం. చాలామంది పులుసు పెట్టుకుంటూ ఉంటారు కదా, నేనైతే మీకు ఎక్సలెంట్గా ఉండే ఫ్రై అయితే పెట్టి మీకు నేను చూపిస్తాను. చాలామంది కూడా చామదుంపలు తినడానికి చాలా ఇష్టపడరండి, అది జిగురుగా ఉంటుందని. కానీ చామదుంపల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి తింటే అని తెలిస్తే మాత్రం మీరు తప్పకుండా అయితే తినకుండా ఉండరు. ఈ విధంగా నేను ఒక 1/2 కేజీ చామదుంపలను తీసుకొచ్చానండి. చూసారు ఎంత రౌండ్గా ఎలా ఉన్నాయో. వాటిని ఉడకబెట్టానండి. ఉడకబెట్టి ఆ పైన ఉన్న పీల్ని అయితే తీసేసానమాట. పీల్ తీసేసి ఇప్పుడైతే వాటిని నేను ఫ్రై చేస్తాను. దీన్ని మనం పప్పుచారులో నంచుకోవచ్చు అండి, రసంలో నంచుకోవచ్చు, దేంట్లో అయినా నంచుకోవచ్చు. అది ఇది కాకపోతే అన్నంలో కలుపుకొని తినడానికి కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ చామదుంపల ఫ్రైని ఈ విధంగా మీరు తప్పకుండా అయితే చేసుకోండి. చామదుంపలు తినని వాళ్ళు ఎవరంటే మాత్రం తప్పకుండా ఈ టైప్లో మీరు చేసి పెట్టారంటే తప్పకుండా అయితే తింటారండి, అంత బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, చామదుంపల్ని మనం ఒలుసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఒక జార్ తీసుకోండి. దాంట్లో వెల్లుల్లిపాయలు ఒక 12 వరకు వేసుకోండి గబ్బాలు. ఈ విధంగా 2 పచ్చిమిరకాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఒక 3 వేసుకోండి. 3 ఉల్లిపాయలు వేసుకుంటే మనకి చక్కగా కలుపుకొని తినడానికి ఎగురుగా బాగుంటుందన్నమాట. జీలకర్ర 1 స్పూన్ అయితే వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ధనియాల పొడి అనమాట. ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చండి. నా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి ధనియాల పొడి అయితే నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. ధనియాల పొడి అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. వీటిలన్నిటిని కూడా మనం ఒక పేస్ట్లా చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడైతే మనం దేంట్లో కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రను మనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా స్టవ్ ఇవ్వండి. పాత్ర హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ అయితే పోసుకుందామండి. ఆయిల్ ఎంత పోయాలి అంటే చూడండి ఒకసారి. మనం చేసేది ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పోసుకుంటే బాగుంటుంది. నేనైతే 5 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే పోసాను అనమాట. ఇదిగోండి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. మనకి చామదుంపల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే మాత్రం మీరు తప్పకుండా తింటారండి. ఏముంది లేదు, జిగురుగా ఉంటుందని చెప్పి చాలామంది అసలు తింటా మానేస్తారు. పులుసు పెట్టినా తినరు, లేదా మనం ఫ్రై ఎట్లయినా తినరు. కానీ ఈ విధంగా మీరు చేస్తారంటే మాత్రం తప్పకుండా జిగురు లేకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం నూనె హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఈ విధంగా మీరు చక్కగా ఆవాలు చిట్టపట్ట అన్నమండి. ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయలు అన్నీ మనం చేసి పెట్టుకున్నాం అనమాట. ఆ పేస్ట్ దీంట్లో పెట్టి కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకుని వేయడమండి, మాడినప్పుడు. ఈ విధంగా చక్కగా మీరు వేయించినట్లయితే కమ్మనైనా మంచి టేస్ట్గా ఉండే, అందరూ తినడానికి వీలుగా ఉండే చామదుంపలు ఫ్రై అయితే మీకు చూపిస్తాను. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. ఫస్ట్ నుంచి కాకపోతే నా వీడియో చూడండి, చూసి చిన్న లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందు మీరే చూస్తారండి. ఇవ్వండి కొంచెం ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోండి, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మన ఉల్లిపాయలు కూడా దీంట్లో వేస్తాం కాబట్టి ఇంక ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోండి. కారం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కారం. ఇప్పుడు వీళ్ళన్నిటిని కూడా మాడకుండా వేయించుకోండి. మీకు ఎప్పుడైనా మాడుతుంది అంటే కొంచెం వాటర్ పోసి పెట్టండి, కానీ ఇది మాడకుండా మీరు తిప్పుతూ ఉంటే మాడదండి. అది కొంచెం వేగిన తర్వాత మీరు దుంపలు వేసుకోండి, చామదుంపలు. మీరు దీంట్లో మీరు మొత్తం ఫుడ్ వేయాల్సింది ఏంటంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉల్లిపాయలు పేస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు అన్నంలో కలిపేసుకొని మీరు తినేయచ్చండి. మీకు ఇంకా సైడ్ డిషెస్గా పప్పుచారు అవి లేకపోయినా పర్వాలేదండి. లేదంటే పప్పుచారులో నంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మీకు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం ఆ జారు గడిగిన వాటర్ అయితే పోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో కారం అన్నీ వేసాం కదా, దీన్ని ఇప్పుడు మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేయించుకుందామండి, మాడకుండా. మంచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందరూ ఎవరైనా కూడా తింటారు. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. పీచు పదార్థం ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఎవరైనా మలబద్ధక సమస్యలు ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఇదైతే తప్పకుండా తీసుకోండి. మనకు గుండె సంబంధిత వ్యాధులు ఎవరైనా ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చండి. మన బాడీలో హానికరమైన
టాక్సిన్స్ ఉన్నప్పుడు మనకి ఇది తింటే తొలగిపోతాయండి. అలాగే మనకి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ కూర తినొచ్చు. బరువు పెరిగే సమస్య ఉండదండి, ఇది తింటే మాత్రం బరువు అయితే పెరగరు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకు వృద్ధాప్య ఛాయలు రాకుండా అయితే చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు కూడా మనల్ని రాకుండా అయితే చేస్తుందండి. లో బీపీ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఇది అన్నిటికంటే మెనోపాజ్ సమస్యలు వచ్చిన లేడీస్